संतस्वरूपाय नमः श्री साई देवाय नमः। ఉన్నదానితో అసంతృప్తి లేదా దానికోసం తపన, ఇదే మానవ జీవిత సారమని మనలాంటి సామాన్యుల జీవిత చిత్రాన్ని 2 ముక్కలలో చెప్పారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. ఎట్టి కొరత లేని ఆనందం పొందాలన్న తపనతో మనిషి ఎన్నో వస్తువుల్ని, మనుషులతో సంబంధాలని, వీటి పర్యవసానంగా కర్మల్ని ప్రోగు చేసుకుంటూ ఉంటాడు. కానీ అవి ఏవి అతనికి ఆనందం ఇవ్వవు. ఇలా వ్యర్థంగా ఎన్ని జన్మలు గడిచాయో. అందుకే బాబా ఒక సందర్భంలో ఇలా హెచ్చరిస్తున్నారు. గురువును తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా అన్నారు. జీవితానికి ఒక లక్ష్యం, గమ్యం లేకుండా లౌకిక క్రియలతో కాలాన్ని వ్యర్థం చేసుకొని శరీరాన్ని వృద్ధాప్యం చెందేదాకా పోషించడం, మరణాంతరం దహనాధికాలు చేయడానికి గాను బిడ్డలను కనడం, పుడుతూ చస్తూ ఉండడం, ఇలా గడపడం పిడకలు ఏరుకోవడంతో సమానం కాక మరేమిటి? ఒకవేళ భగవంతుని ప్రార్థించిన భక్తులమైన మనం చేసేదేముంది? కోరికలు తీర్చమని భగవంతుడిని వేధించడం, సాటివారి పట్ల ద్వేషం, అసూయలను వహించడం, మరలా మనల్ని మనం గొప్ప చేయడం, భక్తులుగా ఆత్మవంచన చేసుకోవడం. అందుకే మానవ జన్మలో ఆధ్యాత్మిక దృష్టి ఎంత అవసరమో గురువును ఆశ్రయించడం అంతే అవసరం. కాబట్టి మనం కూడా ఈ జన్మను సార్థకం చేసుకొని సాయి యొక్క దివ్యమైన ఆశీస్సుల్ని పొందుదాం. జై సాయిరామ్. ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री 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 साई जय जय साई।